అడ్మిట్ చేసుకుంటారా? సుందర్ గారు, సాయి కార్తిక్. హాయ్, గుడ్ మార్నింగ్ సాయి కార్తికేయ. గుడ్ మార్నింగ్. ఓకే సుందర్ గారు. ఓకే, యాక్చువల్లీ ఇట్స్ గ్రేట్ థింగ్. యాక్చువల్లీ ఆన్లైన్ ద్వారా సాయి కార్తిక్ గారు మన మన క్లబ్లో జాయిన్ అయ్యారు. వెరీ గుడ్ థింగ్, కంగ్రాచులేషన్ సాయి కార్తికేయ. సో ఓకే, థింగ్ ఏంటంటే ఇప్పుడు మనకు బ్రహ్మరి మెడిటేషన్ ఎలా చేయాలో నేర్చుకుందాం. అసలు బ్రహ్మరి మెడిటేషన్ అంటే ఇప్పుడు మనకంటే బ్రహ్మరి మెడిటేషన్లో అడ్వాంటేజ్ చెప్తాను చూడండి. మీ లైఫ్లో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా, ఎనీథింగ్, ఫినాన్షియల్లీ, ఫిజికల్లీ, మెంటల్లీ, ఎవ్రీథింగ్ ఏ ప్రాబ్లం ఉన్నా బ్రహ్మని మెడిటేషన్ చేయడం వల్ల మనకు మన మైండ్లో గామా వేవ్స్ రిలీజ్ అవుతాయి. గామా వేవ్స్ రిలీజ్ అవ్వడం వల్ల మన మైండ్ సబ్కాన్షియస్ మైండ్స్ అంటే లెవెల్స్, అంటే మనకు లెవెల్స్ ఉంటాయి అన్నమాట. తీటా, బీటా, గామా, ఈ లెవెల్స్ ఉంటాయి మన బ్రెయిన్ వేవ్స్లలో. ఆ బ్రెయిన్ వేవ్స్లలో హైయెస్ట్ లెవెల్స్ ఏదైనా ఉందంటే గామా వేవ్స్. వన్స్ గామా వేవ్స్ మన బ్రెయిన్లో రిలీజ్ అయ్యాయి అంటే కనుక మన ఏ టాపిక్ పైన అయినా కానీ, కానీ మనకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇంటలెక్చువల్గా ఆలోచిస్తాం మనము. అంటే ప్రాపర్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. సో ఆ బ్రహ్మరి మెడిటేషన్ ఎలా చేయాలో ఇప్పుడు మీకు చెప్తాను. బ్రహ్మరి మెడిటేషన్ మనము హమ్మింగ్ బీ టెక్నిక్ అంటాం. హమ్మింగ్ బీ మెడిటేషన్ అది ఎలా చేయాలో చెప్తాను ఇప్పుడు. ఇప్పుడు మన హ్యాండ్ని ఇక్కడ ఈ టూ ఫింగర్స్ ఇలా కళ్ళ మీద పెట్టి, ఇక్కడ పైన ఇక్కడ పెట్టి, ఇక్కడ మౌత్ దగ్గర ఇలా పెట్టాలి. ఈ ఫింగర్ వచ్చేసి మన నోస్ దగ్గర ఇలా క్లోజ్ చేసినట్టు పెట్టాలి. ఈ థంబ్ ఏదైతే ఉందో మన ఐ లింబ్ ఉంటుంది కదా, ఐ లింబ్ని ఇలా క్లోజ్ చేసేయాలి. చేసిన తర్వాత ఎలా చేయాలో చూస్తాం. లోపల మౌత్ క్లోజ్ చేసిన తర్వాత లోపల నుంచి ఓం శబ్దాన్ని మనం పలకాలి. ఓం శబ్దము చాలా చాలా పవర్ఫుల్. మనకు తెలిసి కూడా చాలామంది చేయరు. బట్ ఓం శబ్దాన్ని చేయడం ద్వారా మనకు చాలా చాలా పాజిటివ్నెస్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తాను, నాతో పాటు మీరు కూడా చేయండి. ఒక 2 minutes మనం ప్రాక్టీస్ చేద్దాం. ఈ రెగ్యులర్గా రిపీటెడ్గా ఒక రోజుకి 3 to 5 times, అంటే గ్యాప్స్ ఇచ్చి 5 minutes అలా మీరు బ్రహ్మరి మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తే వితిన్ 21 daysలలో మీరు చేంజ్ చూస్తారు. అలాగే మీరు 66 days కంటిన్యూగా చేసినట్టయితే, 66 daysలో కంటిన్యూ చేసినట్టయితే మీ యొక్క థాట్ ప్రాసెస్ కంపల్సరీ చేంజ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ నాకు ఎప్పుడైతే మా ఇంటర్నేషనల్ ట్రైనర్ డాక్టర్ శ్వేత ఆదాత్య మేడం, నేను వాళ్ళ జాయిన్ అయినప్పుడు వాళ్ళ యొక్క మీటింగ్స్ సెషన్స్ విన్నప్పుడు వర్క్షాప్స్లలో వాళ్ళు నాకు చెప్పారు. నేను అరౌండ్ 4 months అవుతుంది వాళ్ళ సెషన్స్ అటెండ్ అయ్యి. ఈ 4 months స్పాన్ ఆఫ్ టైంలో ప్రతిరోజు నేను ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా బ్రహ్మరి మెడిటేషన్ ప్రాక్టీస్ చేశాను. లాస్ట్ 1 month నుంచి, అంటే 4 months నుంచి చేస్తున్నాను, బట్ లాస్ట్ 1 month నుంచి నాకు గ్రాడ్యువల్గా నా లైఫ్లో చేంజెస్ చూస్తూ ఉన్నాను. ఈవెన్ ఫినాన్షియల్గా కానీ, నేను నేర్చుకునే విధానం కానీ ఫాస్ట్గా ఏదో నేర్చుకోగలుగుతున్నాను. సెమెంట్ రిటెన్షన్ చేయడం వల్ల నాకు బ్రెయిన్ ఏదైతే నేను మొబైల్ యూసేజ్ 10 hours 18 hours మొబైల్ యూజ్ చేసేవాడిని, ఇప్పుడు డైలీ 2 hours, లెస్ దాన్ 2 hours నేను మొబైల్ని యూజ్ చేస్తాను. ఈ ఛానల్కి ప్రతిరోజు ఒక్కొక్కటి కొత్తగా నేర్చుకుంటూ పోతాం. ఇప్పుడు బ్రహ్మరి మెడిటేషన్ మనం చేద్దాం. స్టార్ట్.
ఐ థింక్ అందరూ చేశారనుకుంటున్నాను. సో, ఈ యొక్క మీరు సౌండ్ విన్నారుగా, హమ్మింగ్ బీ ఎలాగైతే సౌండ్ చేస్తదో సేమ్ సౌండే మనకు వస్తుందనమాట. అలా చేయడం వల్ల మనకు ఆ వైబ్రేషన్, ఆ వేవ్స్ ఏవైతే ఉంటాయో మన బ్రెయిన్‌కి ఈజీగా మనము రివైర్ చేసుకోగలుగుతాం. యాక్చువల్‌గా నేను ఎంత అంటే టాక్సిక్‌గా ఉండేవాడినో, ఆ టాక్సిక్ లైఫ్ నుంచి ఇట్లా ప్రెజెంట్ ఒక స్పిరిచువల్ లైఫ్‌లోకి గాని, ఒక ప్లెజెంట్ లైఫ్ స్టైల్‌లోకి రావడానికి మెయిన్ రీజన్ నాకు ఈ మెడిటేషన్, ఈ 5 మ్యాజిక్ క్లబ్ అనేది నాకు చాలా చాలా హెల్ప్ చేసింది. సో, ఎందుకంటే నాలాంటి యువతే చాలామంది ఫోన్ చూడడంలో, మొబైల్ అడిక్షన్‌లో చాలా వేస్ట్‌లలో వాళ్ళు సఫర్ అవుతున్నారు. బట్ వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ లేక, ప్రాపర్ నేర్పించే వాళ్ళక ఒక తోడు ఒక ఇలా చేయకూడదు, ఇలా చేస్తే ఇలా అవుతుంది చెప్పేవాళ్ళు లేక, అంటే వాళ్ళకు రీజన్ చెప్పాలి. అలా చేయడం వల్ల మనం ఏం కోల్పోతామో ప్రాక్టికల్‌గా చెప్పినట్టయితే, ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ నేను ఒక యూత్‌ని. అలా చేయడం వల్ల ఏం నాకు లాస్ అయిందో నాకు తెలుసు కాబట్టి దాని నుంచి నేను బయటకొచ్చేసాను. అలా నాలాగే ఎవరైతే నాకు మెంటార్స్, నా గురుస్ నాకు చెప్పారో, నేను వేరే వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తో వెళ్ళాలి, వాళ్ళకి నేర్పించాలి, మెడిటేషన్ అలవాటు చేయాలి అనే ఉద్దేశ్యంతో ఈ 5 మ్యాజిక్ క్లబ్ అబండెన్స్ వెల్త్ మెడిటేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో, సక్సెస్‌ఫుల్‌గా ఈరోజు మనకు 13th డే 37వ రోజనమాట. సో, స్టార్టింగ్ ఇనిషియల్ డేస్‌లలో నేను ఒక్కడినే స్టార్ట్ చేశాను. మధ్యలో ఒకరిద్దరు వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోయారు. అది దట్ డిఫరెంట్ స్టోరీ. బట్ కన్సిస్టెంట్‌గా నేను ఒక్కరోజు ఆపకుండా, నేను ట్రావెలింగ్‌లో ఉన్నా, ఏం చేస్తూ ఉన్నా, ఎగ్జాక్ట్‌గా 5 అంటే ఎగ్జాక్ట్ 5కి నేను 5 మ్యాజిక్ క్లబ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నేను మిషన్ మాదిరి తీసుకున్నాను. కనీసం అంటే ఇయర్ ఎండ్ అయ్యే లోపల కనీసం అంటే ఒక 50-100 మంది వరకు మనం రీచ్ అవ్వాలి. ఈ 5 మ్యాజిక్ క్లబ్ ద్వారా వాళ్ళకి మైండ్‌ని మరియు వాళ్ళకి బ్రెయిన్‌ని, వాళ్ళకి థాట్ ప్రాసెస్‌ని రివైవ్ చేసుకోవాలి. సో, ఇప్పటికే మనము మన కంట్రీలో ఎక్కువ యూత్ ఉంది. యూత్ అంతా ఏం చేస్తున్నారంటే అదర్ యాక్టివిటీస్‌లో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయినారు. సో, వాళ్ళందరిని మనం గెట్ బ్యాక్ తీసుకొచ్చి ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి బ్రెయిన్‌కి యాక్చువల్ థింగ్ ఏంటి? మన బ్రెయిన్‌ని మనం ఎలా వాడుకుంటే ఎంత రిజల్ట్స్ మనం చూడొచ్చు అనేది వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడమే ఈ 5 మ్యాజిక్ క్లబ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. సో, మీరు కూడా ఈ 5 మ్యాజిక్ క్లబ్‌లో భాగమైనందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. నేను ఇనిషియల్ డేస్‌లలో వస్తారో లేదో, నేర్చుకుంటారో లేదో భయంగా ఉన్నది. బట్ ఎప్పుడైతే మా ఓన్ సిస్టర్ కళ్యాణి అక్క జాయిన్ అయ్యి నాకు ఒక ఒక బూస్టప్ మాదిరి ఇచ్చి ఎవ్రీడే నాతో పాటు ఇంగ్లీష్ అంటే 4:30కి ఇంగ్లీష్ క్లాసెస్ ఉంటుంది. 4:35 ఇంగ్లీష్ క్లాసు, మార్నింగ్ మళ్ళీ 5:30 వరకు 5 మ్యాజిక్ క్లబ్. అంటే ఈ 1 అవర్ నాతో పాటు ఆన్‌లైన్‌లో ఉంటూ నాకు గైడెన్స్ స్టార్ట్ అవుతుంది, వస్తుంది, ఇబ్బంది లేదు, నువ్వు కంటిన్యూ డైలీ చెయ్యి, కన్సిస్టెంట్‌గా ఉండు అని చెప్పి నన్ను పుషప్ చేసి నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ అక్క. సో, నాలాగే మీరు కూడా 5 మ్యాజిక్‌లో జాయిన్ అయ్యి మీ లైఫ్‌ని చేంజ్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్లీ ఒక్క రూపాయి కూడా మీరు స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్క రూపాయి కాదు, కొన్ని వేల కోట్లు మీరు సంపాదించే నాలెడ్జ్ మీకు నేను ఈ 5 మ్యాజిక్ క్లబ్ ద్వారా నేను మీకు అందిస్తాను. ఓకే. సో, ఎనీ డౌట్స్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ మీ. ఐ విల్ హెల్ప్ యూ. నాగరాజ్ గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ యూ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్? కెన్ యూ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్? Good morning. Good morning, sir. Dinesh, thank you for your valuable information. Thank you, sir. It's a wonderful experience. Yes, sir. Definitely రోజు ప్రాక్టీస్ చేస్తాను ఇది. Okay, sir. సో నీకోసం అలారం పెట్టుకొని Yes, sir. Yes, sir. సో, యాక్చువల్‌గా నాగరాజ్ సార్ వచ్చేసి థ్యాంక్ యూ సార్. నీ యొక్క డెడికేషన్కి ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్. చిన్నవాడు అయినా కానీ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే, నీ నుంచి చాలా నేర్చుకుంటున్నాను నేను కూడా. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. బట్ కొంచెం ఇఫ్ యూ డోంట్ మై సజెషన్, yes sir, వీడియో రికార్డ్ చేసి యూట్యూబ్ ఛానల్ పెట్టండి. Definitely sir. Actually I am recording sir. It is non-recording. Okay, thank you. Yes sir. Thank you Dinesh, all the best. Thank you sir. God bless you. Thank you sir. సో, యాక్చువల్లీ నాగరాజ్ సార్ గారు వచ్చేసి బిఐ టెక్నాలజీలో కంపెనీ ఫౌండర్ అనమాట, బిఐ టెక్నాలజీస్. సో, నేను సార్తో కూడా కలిసి కొలాబరేట్ అయ్యి వర్క్ చేస్తున్నాము. సో, థ్యాంక్ యూ సార్. మీరు నా మాట నేను అంటే సార్కి నేను స్టేటస్ పెట్టగానే రెస్పాండ్ అయ్యారు. సో, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ మీ ఫ్రెండ్స్కి ఎవరైనా మీరు రెఫర్ చేసి రమ్మని చెప్పినా కానీ మనము కలిసి గ్రో అవుదాం. 5 మ్యాజిక్ క్లబ్ అనేది ఎవాల్వ్ అవర్ సెల్ఫ్ మనని మనం వస్తారండి సార్. ఎందుకంటే మెడిటేషన్ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది, ఎందుకంటే దాని విలువ తెలిసి. అవును సార్.
కానీ నా టీం చాలా మంది రేపటి నుంచి ఇంకా పెరుగుతారు. డబ్ల్యూ థ్యాంక్ యూ సార్. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. సో మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా రెఫర్ చేయండి. ఎందుకంటే నా ఒకటే థింగ్ అండి, మనీ సంపాదించడం ఎలాగని చాలా వేస్ ఉన్నాయి. నాకు మాత్రం చాలా వేస్ ఉన్నాయి. బట్ మన ప్రాపర్ నాలెడ్జ్ ఇవ్వడానికి మనకి ఈ యొక్క సోర్స్ ఉంది. సో దిస్ రెబల్ కానీ సైనింగ్ ఆఫ్. జై హింద్. మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ నా నెంబర్కి కాల్ చేయండి 8466813656. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మోర్ వీడియోస్ మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేయకపోతే మిస్ అయిపోతారు, మీరు వినలేరు. నాలెడ్జ్ షేర్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్.